ఏమి జరుగునో ఎవరు హించెదరు. హలో, చూడు బాబు, మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయటం లేదు. తనను మర్చిపో. ఏమైందండి? నువ్వేదో మంచివాడు అనుకున్నావు, కానీ నువ్వు ఇంత బలాదూరు అనుకోలేదు. నేను బలాదూర్నా? మీకెవరో నా గురించి తప్పుగా చెప్పారండి. ఒక్కసారి మీ అమ్మాయికి ఫోన్ ఇవ్వండి. మీ అమ్మాయి వద్దని చెప్తే ఇంకెప్పుడు మా అమ్మాయిని కలవద్దు, మా ఇంటికి రావద్దు. ఇదిగో రా కేసు. ఏమైంది అలా ఉన్నా? నా పెళ్లి పెట్టాకలైపోయింది. ఎవడరా నీ పెళ్లి చేయడం చెప్పు, చెప్పరా. ఇప్పుడు వాణ్ణి అంత ఆవేశపడకరా. నా పెళ్లి పెటాకులు చేసింది ఎవడో కాదురా, నువ్వేరా. నేనా? నీది కాదురా తప్పు, నాది. నాకు ఎలా జరగాల్సిందే. మొహమాటానికి వెళ్తే కడుపు వస్తుంది అంటారు, కానీ మొహమాటానికి వెళ్తే పెళ్లి కూడా చెడిపోతుందని ఇప్పుడే తెలిసిందిరా. నాకు కొంచెం క్లారిటీగా చెప్పరా. బండి కావాలన్నా ఇచ్చాను. ఓవర్ స్పీడ్కి వెళ్ళి నాకు దోలు ఇచ్చావు. మళ్ళీ బండి అడుగు, పోనీలని మళ్ళీ బండి ఇచ్చాను. ఫుల్గా తాగి కేసు బుక్ చేసావు. పోనీలే హెల్మెట్ అయినా పెట్టి తెప్పించుకున్నావా? అది లేదు, అది కేసు బొక్క. నీకే బండి లేదు, పొలవమని ముగ్గురిని ఎక్కించుకున్నావు. అది బండి అనుకున్నావా, పడవ అనుకున్నావా? నువ్వు ఎన్ని చేసినా ఫ్రంట్ పని ఫైన్లు అన్ని కట్టాను. చేసిన దానికి నీ పెళ్లి పెట్టాకులు అవడానికి ఏమైనా సంబంధం ఉందా? నేను ఊహించలేదురా. ఎవడైనా పెళ్లి సంబంధానికి వెళ్తే ఇల్లు ఉందా, పొలం ఉందా, ఆస్తి ఉందా, ఉద్యోగం ఉందా, ఫ్యామిలీ ఉందా అని చూస్తారు. నా మామగాడు నా బైక్ నెంబర్ తీసుకొని ఆ ట్రాఫిక్ సీఎం కలిసి నా బైక్ మీద ఏ కేసులు ఉన్నాయో ఎంక్వైరీ చేయించాడు. ఆ రిపోర్ట్ తీసుకొని ఏమన్నాడు తెలుసా? నువ్వేదో మంచివాడు అని మా అమ్మాయి చెప్పిందని నీ పెళ్లికి ఒప్పుకున్నా, లేదంటే ఈ పెళ్లికి ఒప్పుకునేవాడినే కాదు. కానీ నీ బండి మీద ఎవరికి లేని కేసులన్నీ బుక్ అయి ఉన్నాయి. నీ బండే చెప్తుంది నువ్వెంత బోగ్గాడు, సమాజం మీద బాధ్యత లేనివాడు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా సరిగా చూసుకోలేడు. బండి నా ఫ్రెండ్ అనుకున్నా, ఇంకా మాట అనలేదే అనుకుంటున్నా. నేను పట్టుకెళ్ళలేదు, నా ఫ్రెండ్ గాడు పట్టుకెళ్ళాడు, వాడి వల్ల ఈ కేసులు బుక్ అయ్యాయి అని చెప్తావు అనుకున్నా. నువ్వు అలాగే చెప్పు. మామయ్యగారు, ఎవడా నీకు మామయ్య? ఇంకెప్పుడు నాకు కాల్ చేయక. ఈడేమో రా బాబు, ఇలాంటి పెళ్లి పెటాకులు అవ్వడం మంచిదిరా. ఇంకా ముందు ముందు ఎన్ని కష్టాలు పెడతాడో ఆ ఒకడాగాడు. ఏదైనా నా వల్ల మంచిగా జరిగిందిరా. మంచి చాలా బాగా జరిగిందిరా. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, చిన్నపిల్లలకి, ఓవర్గా డ్రింక్ చేసేవారికి, సమాజం పట్ల బాధ్యత లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ బండినివ్వకండి. ఇచ్చి లేనిపోని సమస్యలు ఇరుక్కోకండి. తప్పించుటకై ఎవరు సాహసించెదరు.